బాపట్ల జిల్లా తిప్పలకట్ట గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు రైతులతో కలిసి పరిశీలించారు. కృష్ణానది ఒడ్డు కోతతో రైతుల పొలాలు నదిలో కలిసిపోతున్నాయని, శాశ్వత పరిష్కారం అవసరముందని తెలిపారు. గత ప్రభుత్వంలో సహాయం అందలేదని, ఇప్పుడైతే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్యకు పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే వేసవి కాలం నాటికి ఎస్టిమేషన్లు సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 6 లక్షల క్యూసెక్కుల నుంచి పైన వరద నీరు వస్తే దాదాపు లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి. రైతులు చేతికొచ్చిన పంట అంతా నష్టపోయి వందల కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు సంవత్సరం వస్తాను. ఇప్పుడు కూడా దగ్గర ఈరోజు 5 లక్షల పైచీలకు ప్రకాశం బ్యారేజ్ అవుట్లో చెప్తూ ఉన్నారు. వరద వస్తూ ఉంది. రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రధానంగా తిప్పలగట్ట గ్రామంలో ఉన్నాం మనం. ఇక్కడ నది విపరీతంగా కోతకు గురైపోతూ ఉంది. రైతులకు సంబంధించినటువంటి సొంత పొలాలన్నీ కూడా నదిలో కలిసిపోతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ సమస్య పెరుగుతూ ఉంది. చాలా బాధపడుతున్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మీరు తీసుకొచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా మీకోసం పనిచేస్తుంది. ఇప్పుడు నేను చూసినటువంటి ఈ కోతకు గురవుతున్నటువంటి ఈ నదీ పరివాహక ప్రాంతాన్ని మాత్రం ఖచ్చితంగా రేపు సీజన్లో ఎటువంటి పరిస్థితుల్లో నేను అది ఎంత అవుతుందో చూసి ఏదో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ గ్రాంట్స్ తీసుకొచ్చి అది ఆ ఫ్లో అంతా తగ్గిపోయినాక సమ్మర్లో ఖచ్చితంగా ఇది నిర్మాణం చేపిస్తానని కూడా నేను హామీ ఇస్తాను.